తెలంగాణను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పి 2 నెలలు కూడా కాలేదని, అప్పుడే కేటీఆర్ హరీష్ రావులు పోటీపడి సమావేశాలు పెడుతున్నారని విమర్శించారు మంత్రి జూపల్లి. బీఆర్ఎస్ హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టే ప్రజలు తిరగబడ్డారన్నారు. తాము ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని అన్నారు. తమ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చిందని అంటున్నారని, బీఆర్ఎస్ తమతో పోటీ పడి మరి హామీలు ఇచ్చిందని, మరి వాటిని ఎలా అమలు చేసేవారని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు బావమగదులు కలిసి ఎవరైనా మంత్రాలు చదువుతారో తెలియదు. ప్రజలు తిరగబడడానికి ఏం మంత్రాలు చదువుతారు? మీరు గడచిన 9.5 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో చాలా మాటలు చెప్పారు, చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు నిలబెట్టుకోని కారణంగానే ప్రజలు మీ పైన తిరగబడ్డారు. ప్రజలు తిరగబడ్డారు అంటే సందర్భం కోసం ఎదురు చూస్తారు. కేసీఆర్ మాటలు మీ మాటల్లో కర్రు కాల్చి వాత పెడతారు, కర్రు కాల్చి వాత పెడతారని చాలా సందర్భాలు చెప్పారు. కర్రు కాల్చి వాత పెట్టారు. మీకు వాత పెట్టి 2 నెలలు కాలే, ఇలా ప్రజలు తిరగబడతారని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు అమలు చేయాలంటే ఇన్ని లక్షల కోట్లు కావాలి, అవుతుందా అని మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటే మీరు 5,000 ఇస్తామన్నారు. అట్లాగే రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అంటే హామీ 6 గంటలు ఇస్తే మీరు 16,000 ఇస్తామన్నారు. నిరుద్యోగ ప్రతి 3,000 అంటే మీరు 4,000 అన్నారు. అంటే హర్రాజు పాడినట్టుగా ఓట్ల గెలుపు కోసం మీరు రకరకాల మాట. మరి మేము పెట్టినవి ఇప్పుడు చెప్పిన 6 గంటలు అమలు చేయలేకపోతే మరి మీరెట్లా చేస్తామని పెట్టినవన్నీ కూడా